పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అన్నావు. నేను చెప్పలా, మీ పార్టీ నేను చెప్పలా, అది నేను చెప్పలా. నువ్వు వాస్తవాలు తెలుసుకొని ఇక్కడికి వచ్చి మాట్లాడాలా. డిప్యూటీ సీఎం చేస్తాను చెప్పేది వాస్తవాలు తెలుసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడు. నువ్వేదో ఊరికైనా ఇచ్చినాం కదా నువ్వు మైకి పెట్టుకుని ఇష్ట ప్రకారం మాట్లాడితే ఎట్టది. నేను పవన్ కళ్యాణ్ గారు 45,000 ఓట్ల నుంచి 60,000 ఓట్ల మెజార్టీతో పిఠాపురంలో గెలవబోతా ఉన్నాడని యుద్ధం చేసిన నా కొడుకుని నేను. వంగా గీత గెలిచదు, మీరు లేపొద్దు. ఇక్కడ తెలంగాణలో ఉంటారు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, లెక్కలు తీసుకొని బయట దేశాలకు యాంకరింగ్లు చేసే వాళ్ళందరినీ పిలిపించి గబ్బులు వేపినారాడ. నేను ఆ రోజే చెప్పిన, ఎవరు రావద్దు, పిఠాపురం గురించి ఆలోచన చేయొద్దు, హిందూపూర్ గురించి ఆలోచన చేయొద్దు, మంగళగిరి ఆలోచన చేయొద్దు. మీరు ఇట్లాంటివన్నీ మెయిన్గా ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్లు చేసి మీరు ఆడికి పంపించొద్దు. మిగతా నియోజకవర్గాల మీద పడండి. మనకు లాస్ అయితే ఈ 3-4 నియోజకవర్గాలు, ఇప్పుడు కుప్పము, మంగళగిరి, పిఠాపురం మీద పెట్టిన శ్రద్ధ ఇంకా బయట పక్కన నియోజకవర్గాల మీద కన్నా పెట్టునుంటే ఇంకో దుర్చీట్లు 1-2 పెరిగేటి. అంటే స్క్రాప్ అంతా తెచ్చి పిఠాపురంలో దించుతీవి. అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఏ విధంగా ఆయన అభిమానులు ఉంటారు, జన సైనికులు ఏ విధంగా ఉంటారు, వీర మహిళలు ఏ విధంగా ఉన్నారు, ఏమి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారికి పనిచేసేటువంటి అభిమానులు ఉన్నారు. మరి ఈ లంగా పనులన్నీ ఎందుకు? ఈ లంగా నా కొడుకులందరినీ తెచ్చి ఆడ దించి ఈ స్క్రాప్ అంతా దించినాడు. ఏమి దించిన ఉపయోగం ఉండదు. అంటే గేట్ కూడా తాకలేడు అన్నాడు. అందుకుని తాకనివ్వ అన్నారు పవన్ కళ్యాణ్. ఈ అసెంబ్లీ ఉంది కదా, గేట్ తాకడానికి ఇయ్యలేదని అన్నారు. అనింది, రోజే అనింది. అది అడిగిపోయింది, ఇప్పుడు కంటికి కనపడకుండా పోయింది. అది 40,000 పైన ఎంతో పోయింది. మరి ఏంటి రోజా పరిస్థితి ఏంటి తమ్ముడు? మాజీ పర్యాటక శాఖ మంత్రి కదా, ఇంకా పర్యటనలు చేసుకుంటా ఉంటది. పర్యటనలో జబర్దస్త్ ఏమి ఉండదంటావా? ఇంకా టాలీల మీద డాన్సులే, ట్రాక్టర్ ట్రాలీల మీద డాన్సులే. ఇంకా ఇది మన ఫంక్షన్ వెనకాల ఉంటది, అదే అదే దాని మీద డాన్సులు వేసుకోవడమే. మరి కరమేం పట్టలేదులే. కొడుకే 1.5-2 కోట్లు పెట్టి కారు తీయించినప్పుడు కారుకే 1.5 కోటి పైన ఖర్చు పెట్టినప్పుడు ఇంకా ఆమె దగ్గర లెక్క ఉండదు ఏమయ్యా. మరి ఏంటి కొడాలి నాని పరిస్థితి ఏంటంటావు? మరి ఏంటి మేము ఏం చేయాలా కొడాలి నాని పని? కొడాలి నాని ఏమున్నది, ఓడిపోయాడు కదా గుడివాడలో. అవును, ఓడిపోయాడు. మరి ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఏం చేయాలా? అంటే ఎల్లకాలం ఎమ్మెల్యే మినిస్టర్ గానే ఉంటారు అనుకున్నావా? అంతే, నేను అలాగే అనుకుంటున్నా. ప్రజాస్వామ్యం అయ్యా ఇది. 30 ఏళ్ళు ఉంటాడు అనుకున్నాను నేను పోరాటం చేస్తా 30 ఏళ్ళు. అన్న కోసం నా ఈ పోరాటం ఆగదు. పాయింట్ నెంబర్ 1, కొడాలి నాని క్యాన్సరు. కొడాలి నాని క్యాన్సరా? క్యాన్సర్ బసవ తారకంలో చూపించుకుంటాడు. ఎవరిది? బాలకృష్ణ గారిది. వాళ్ళ తల్లిగారి పేరు మీద బసవ తారకమ్మ క్యాన్సర్ రీసెర్చ్ ఏదో పెట్టినాడు కదా, ఆడికి పోయి చూపించుకుంటాడు. మేము ఎంత తిట్టినప్పటికీ మా బతికేమో మళ్ళా బాలయ్య కాలకాడికి, బాలయ్య పెట్టిన హాస్పిటల్కి పోయి ఆడ ట్రీట్మెంట్ చేసుకుంటా బతున్నాము. అది పరిస్థితి. మొన్నగడ కళ్ళు తిరిగి పడినాడు. సరే నీకు అన్ని ఎందుకయ్యా, నువ్వేదో అడుగు. ఏం వాళ్ళ క్యాన్సర్ వంశీ పోని చెప్పు. వల్లభనేని వంశీ ఏం హైదరాబాద్కి వచ్చేసినాడు కదా, హైదరాబాద్ వచ్చేసాడా నుంచి? మరి బిజినెస్ అని చేసుకోవచ్చా, ఏమైనా వదిలేస్తారా ఏంటి? అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే? వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా, వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మధ్య మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడే వాళ్ళు పడతా ఉంటారు, మనకెందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క, మా అన్నే కావచ్చు. ఆయన ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా, రోజా అంతా, బొక్క విడుదల రజనీ ఏంది, గుడివాడు గుట్కాగాడేంది, ఏమైతే అది వీళ్ళందరిది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ అని కోర్టు భూములు ఎక్కించి నా కొడకలము, తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది, వల్లభనేని వంశీ ఏంది, బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు, ఏమవుతుంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు, వదినా పోతుంది. తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం, ఏమవుతుంది ఇంకా మేమేం చూడడం చేయాల, మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి, అది మాకు అత్తగారితో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద ఎన్ని కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరి మీద? కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా, జైలు కేసులన్నా. నిజమే, మాకు ఇంటికి ముక్కతో సమానం. ఇది ఇంటికి ముక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు. మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయిన వచ్చిన వాళ్ళమయ్యా.
అరే మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు. ఎవరు? మీరు, మన పార్టీ. జగన్మోహన్ చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను. నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును. ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియదు. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతారు అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని. ఏంటి చక్రం బాబు అంటే మీ నోటు ఏమంటే అది అవుతుందా ఏంటి? మా నోరుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్ని ఉన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు. ఇప్పుడు తిప్పుతాడు. ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు. ఏందో డాక్యుమెంట్లో ఏందో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి, భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు. అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈరోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దడసాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు? ఏమన్నా జరగదు. అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే? ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారా, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరంతో పోతాము. ఏమైతుంది? మా వెనకిర్తి వీళ్ళు కూడా వస్తారు, ఉండే వాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకిర్తి రావాల్సిందే, రజనీ వెనకిర్తి రావాల్సిందే. ఇంకా కొంతమంది ఉన్నారు వెనకిర్తి వచ్చేవాళ్ళు. ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే, అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఎవడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకిడితే రావాల్సిందే. అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు వేణుస్వామి, నేను అసలు ఎలక్షన్ కంటే ముందు ఏంటంటే ఈ వేణుస్వామి గురించి నేను ఆలోచించా. నాకు తెలుసు ఇది ఓడిపోతుందని తెలుసు, కూటమి అవుతుందని తెలుసు. నాకు వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతాడని చూసావా? మరి బ్రహ్మాండంగా మరి సారీ చెప్పేశాడు. వదిలేద్దామా మరి? కొంపల్లో ఆడవాళ్ళ తాలిబొట్లు కూడా ఎత్తుకొని మార్వాడి కొట్టుకాడు పెట్టి బెట్టింగ్లు వేసారయ్యా. ఈడమ్మ మొగుడు తెచ్చిచ్చాడా? ఇప్పుడు వాళ్ళకు రిలీజ్ చేస్తారు అది గోల్డ్. ఎవడమ్మా మొగుడు ఇచ్చాడో? ఈడు గుడ్డి నా కొడుకు, ఈడు కళ్ళు కనపడవు, ఈడికి ఏం కనపడవు, ఈడు మనిషిని చక్కగా చూసి మాట్లాడలేడు, ఈడు మళ్ళా జాతకం చెప్పేది. సరే వివేకం సార్ని ఎవరు చంపినారో ఆ జాతకం చెప్పమని, వివేకా సార్ని ఎవడు చంపిందో వాడు ఎవడో చెప్పమని చెప్పి వీడికి